హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ క్రియేషన్స్. సమ్మర్ చాలా హాట్గా ఉన్నది కదండి. ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. అందుకే మనం ఈసారి ఎండల్లో ఇంట్లోనే చిల్గా తినడానికి కుల్ఫీ ఐస్ ఎలా చేయాలని నేను మీతో షేర్ చేస్తున్నానండి. సో మనందరం ఇంట్లో ఉన్న 3 ఐటమ్స్తోనే ఈ కుల్ఫీ ఐస్ని ఎలా తయారు చేయాలండి ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. కుల్ఫీ ఐస్ తయారు చేయడం నేను ఇవాళ 2 లీటర్స్ మిల్క్ తీసుకున్నాను. పాలు బాగా కాచాలండి. కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూ మనం పాలని పొంగొచ్చినా కూడా కలుపుతూ అట్లాగే కాస్తూ ఉండాలి. పైన వచ్చిన మీగడను కూడా మనం పాలలోనే కలిపేస్తూ పాలు బాగా కాచాలి. ఎందుకంటే పాలు అనేవి అడుగంటకూడదు. నేను ఈవేళ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. మీ ఇంట్లో గేదె పాలు దొరికినా కూడా ఓకేనండి. పాలు బాగా చిక్కబడ్డాయి కదా. ఇప్పుడు దీనిలో నేను కేవలం 1/2 కప్ షుగరే వాడుతున్నాను. చాలా ఎక్కువ చక్కెర కూడా అక్కర్లేదు. తర్వాత దీనిలో డ్రై ఫ్రూట్స్ మన ఇంట్లో ఏమేమి అవైలబుల్ ఉంటాయో అవన్నీ కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని ఈ పాలల్లోనే మిక్స్ చేసేసుకోవాలండి. తర్వాత మంచి వాసన కోసం కొద్దిగా ఎలాచీ పౌడర్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీకు పర్లేదంటే మీరు దీన్ని స్కిప్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు ఇవన్నీ ఇలా మిక్స్ చేసేసిన తర్వాత మనం తీసుకున్న 2 లీటర్స్ పాలు 1 లీటర్ పాలు అయ్యేదాకా మనం కలుపుతూనే ఉండాలి. చూసారా, పాలు బాగా చిక్కబడి దగ్గరికి వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసేయాలన్నమాట. మీగడ కూడా బాగా మనకి దీనిలోనే మిక్స్ అయిపోయి పాలు బాగా చిక్కబడ్డాయి. ఇప్పుడు మనం స్టవ్ని ఆపేసి వీటిని బాగా చల్లారనివ్వాలండి. అప్పుడే మనకి కుల్ఫీ ఐస్ అనేది బాగా ఇరిగిపోకుండా కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇది బాగా చల్లారిన తర్వాత నేనైతే ఆన్లైన్లో ఇలా మౌల్డ్స్ అమ్ముతారు కదా, ప్లాస్టిక్లో కానీ గ్లాస్లో కానీ ఏవైనా కూడా అమ్ముతారు. మనం తయారు చేసుకున్న ఈ కుల్ఫీ టెక్స్చర్ని ఈ మౌల్డ్స్లో పోసి మనం 8 అవర్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకి ఐస్ రెడీ అయిపోతుందన్నమాట. కుల్ఫీ ఐస్ అనేది చక్కగా వచ్చేస్తుంది. మీకు ఈ మౌల్డ్స్ కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్ ఎక్కడైనా కూడా ఆన్లైన్లో దొరుకుతుంది. ఒకేసారి మనకి 8 కుల్ఫీ ఐస్లు రెడీ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు వీటిలో మనం సమంగా అంతా మిక్స్ పోసేసుకున్న తర్వాత వీటిని పైన క్యాప్స్తో కానీ సీల్ చేసి మనం ఫ్రీజర్లో ఒక 8 అవర్స్ పెట్టాలండి. మీకు సపోజ్ అలా రాలేదనిపిస్తే ఇంకో 1 or 2 అవర్స్ కూడా మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నేనైతే వీటిని 8 అవర్స్ ఫ్రీజర్లో పెట్టి తీసేస్తున్నాను. కరెక్ట్గా 8 అవర్స్ తర్వాత చూసామంటే మనకి కుల్ఫీ అనేది ఎంత చక్కగా రెడీ అయిపోయిందో చూస్తారు. మీరే చూడండి. మెల్లగా ఓపెన్ చేయాలండి. గబగబా తీసామంటే ఇరిగిపోతుంది. నేను మీకు తీసి చూపిస్తున్నాను చూడండి. ఐస్ క్రీమ్ అనేది ఎంత బాగా వచ్చిందో. బయట దొరికే ఐస్లు కాకుండా మన పిల్లలకి ఇంట్లోనే చక్కగా కేవలం 3 ఇంగ్రీడియంట్స్తోనే మనం కుల్ఫీ తయారు చేసి ఇచ్చేయచ్చు. వావ్, చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. మీకు చేయాలనిపిస్తుందా ఫ్రెండ్స్? సో ఇంతేనండి, చాలా ఈజీ కదా మన కుల్ఫీ ఐస్ చేయడం. సో వీటిపైన కొద్దిగా మీరు గార్నిష్ చేశారని డ్రై ఫ్రూట్స్తో మన కుల్ఫీ ఐస్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే అందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇంకొక కొత్త వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్తే ఫ్రెండ్స్. హాయిగా సమ్మర్ని ఈ కుల్ఫీ ఫేస్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ తినండి. బై బాయ్, సీ యూ.